హాయ్, వెల్కమ్ టు మహి మీడియా. ఆ సరునార్ కట్టలో ఇటువంటి సరునార్ చెరువు గత 10 సంవత్సరాల నుంచి విపరీతమైన దాని అంత డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా తీసుకొచ్చి సరునార్ చెరువులో వేయడం జరిగింది. హాయ్, వెల్కమ్ టు మహి మీడియా. ఆగస్ట్ 27, 2025 ఈ డేట్ ఎందుకు చెప్తున్నాను అంటే ఆగస్ట్ 27 మనం వినాయక చవితి జరుపుకున్నాం. అయితే దానికి సంబంధించినటువంటి నిమజ్జనం గురించి కూడా ఈ రోజు మీతో మాట్లాడబోతున్నా. అసలు నిమజ్జనం గురించి ఈ రోజు మాట్లాడాల్సిన దుస్థితి ఎందుకు వచ్చిందని మనం చెప్పుకోవాలంటే ముఖ్యంగా మనం ఇప్పుడు సరూనగర్ చెరువు దగ్గర ఉన్నాం. అంటే మినీ టాయిలెంట్ గా పిలిచినటువంటి సరూనగర్ సరూనగర్ చెరువు దగ్గర మనం ఉన్నాం. ఇక్కడ మనం చూడొచ్చు విపరీతమైన అంటే చెరువులు కూడా మనం చూసుకున్నట్లయితే అక్కడ చూడొచ్చు ప్రతి ఒక్క దగ్గర కూడా ఇప్పటి వరకు కూడా అసలు ఏమీ చేయలేదు, క్లీనింగ్ అనేది కూడా ఇప్పటివరకు లేదు ఈ సరూనగర్ చెరువులో. అంటే ఎందుకు ఇంతగానం గవర్నమెంట్ అనేది పట్టించుకోకపోవడం అనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇటు మనం చూస్తే కనుక ఆ లోకల్లో ఉన్న పబ్లిక్ కూడా చాలా ఇబ్బంది పడాల్సిన దుస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఆ వినాయకులను నిమజ్జనం చేసినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా పట్టించుకునే దాఖలా లేదు. ఇటు జిహెచ్ఎంసీ అధికారులు ఎవరు కూడా పట్టించుకునే దాఖలా మనకు కనబడుతుంది. ఇంత ఘోరమైన పరిస్థితుల్లో కూడా ఈ సరూనగర్ చెరువు ఉందంటే చాలా బాధాకరంగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మినీ టాయిలెంట్ గా పిలిచినటువంటి ఈ సరూనగర్ చెరువు ఈ రకంగా ఉండేసరికి చాలా బాధగా ఉందని మనం చెప్పాలి. ఎందుకంటే నిమజ్జనం అంటే ఆగస్ట్ లో అయినటువంటి అంటే ఆగస్ట్ అనగా సెప్టెంబర్ లో నిమజ్జనం జరిగింది. సెప్టెంబర్ అంటే దాదాపు అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఇప్పుడు మనం జనవరి అంటే దాదాపు 4 నెలలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు ప్రక్షాళన అనేది మాత్రం ఇప్పటివరకు చేయలేదు. అంటే క్లీనింగ్ మాత్రం ఇప్పటిదాకా లేదని మనం చెప్పాలి. ముఖ్యంగా ఏదైతే వినాయకుల నిమజ్జనం చేసే రోజు మాత్రమే అప్పటికప్పుడు ఏదో డెవలప్మెంట్ చూపించుకొని అప్పటికప్పుడు మాత్రమే క్లీనింగ్ చేసుకొని అప్పటికప్పుడు అధికారులు కావాల్సిన వసతులు మొత్తం ఇస్తున్నారు తప్ప దాని తర్వాత పట్టించుకున్న దాఖలు లేదని మనం చెప్పుకోవాలి. ఇటు పక్క మనం చూడొచ్చు ప్రతి ఒక్కరు కూడా అసలు ఎంత ఘోరంగా ఉందంటే అంత ఘోరంగా ఉందని మనం చెప్పుకోవాలి. ముఖ్యంగా అటు సైడ్ మనం పక్కకు చూసుకున్నట్లయితే అటు సైడ్ పార్క్ ఉంటుంది, ప్రియదర్శిని పార్క్ అని. ప్రియదర్శిని పార్క్ లోకి ఎంతో మంది చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా మార్నింగ్ వాక్ అని అదే విధంగా మధ్యాహ్నం టైంలో పార్క్ లో కొంచెం కూర్చున్నామని కూడా వస్తూ ఉంటారు. అలాంటి దాని పక్కన ఉన్నటువంటి ఈ చెరువుని ఈ రకంగా మార్గాలు గల కారణాలు ఏంటనేది కూడా మనకు అర్థం కావట్లేదు. కానీ ఇక్కడ మనం చూడొచ్చు ఇంతవరకు కూడా అంటే డెవలప్మెంట్ పేరుతో అటు సైడ్ మాత్రం రోడ్ వైండింగ్ చేస్తున్న మనం క్లియర్ గా మన దృష్టాలు మనం చూస్తూ ఉన్నాం మన కెమెరాలో. కానీ ఇటు పక్క చూసుకున్నట్లయితే ఇటు పక్క ఉన్నట్టుగా అలాగే ఉంది తప్ప అసలు ఇంత కూడా చేయడం మాత్రం చేయలేదు. అది ఎంత బాధాకరంగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ పిల్లలు కానీ ఇంతకుముందు ఇక్కడ బోర్డింగ్ ఉండేది. ఆ బోర్డింగ్ తో పిల్లలందరూ కూడా ఈవినింగ్ టైంలో వచ్చి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళు. ఇప్పుడు అలాంటివి కూడా ఏం లేదు. మొత్తానికి మాత్రం ఈ చెరువు కట్టని ఒక డ్రైనేజ్ వ్యవస్థగా చెరువును మొత్తం డ్రైనేజ్ వ్యవస్థగా తయారు చేశారని మనం చెప్పుకోవాలి. ఇది ఎంత బాధాకరం అంటే ప్రతి ఒక్కరు కూడా దీని గురించి ఆలోచించాలి. అదేవిధంగా అధికారులు కూడా దీనిపైన ఇమ్మీడియట్లీ చర్యలు తీసుకొని దీని ప్రక్షాళన మొదలు పెట్టాలని మరీ మీద కోరుకుంటుంది. ఎందుకంటే పిల్లల కోసం కనీసం ప్రజలను పట్టించుకోకపోయినా చిన్న పిల్లల కోసం అయినా సరే ఈ ప్రక్షాళన ఇమ్మీడియట్లీ ప్రారంభించి ఇమ్మీడియట్లీగా సరూనగర్ కట్టని అంటే సరూనగర్ చెరువుని క్లీన్ చేయాల్సిందిగా మరీ మీద కోరుకుంటుంది. కేవలం రాజుతో మహిపాల్, సరూనగర్ చెరువు.